స్నేహితులారా, మీకు ఒక అద్భుతమైన కథ వినిపించబోతున్నాను. స్కాండినేవియా నుండి వచ్చిన నాస్ కథల్లో ఒకటైన ఈ కథ మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. థార్ తన గొప్ప హామర్ను ఎలా పొందాడో తెలుసుకునేందుకు ప్రస్తుతం ప్రారంభిద్దాం. నోర్సే పురాణ కథలకు మరొక్కసారి స్వాగతం. రండి, అలా నోర్సే కథల అలలపై తేలియాడుదాం. అస్గార్డ్లోని దేవతల గురించి తెలుసుకుందాం. ఇదివరకు మనం దేవతల భూమి అయిన అస్గార్డ్ గురించి, అస్గర్డ్, ఓడిన్ అనే దేవతల గురించి, వాళ్లను పాలించిన తెలివైన దేవుని గురించి తెలుసుకున్నాం కదా. అవన్నీ గుర్తున్నాయా? ఈసారి మనం ఇంకా కొంతమంది పురాణ పాత్రల గురించి, నోర్సే దేవుళ్ల గురించి తెలుసుకుందాం. థార్, జోల్నీర్, ఐడెన్ గురించి, ఒక భూతంతో ప్రేమలో పడిన ఫ్రే అనే దేవుని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సరేనా? అయితే మరి ఇంకా ఆలస్యమెందుకు, కథలోకి వెళ్ళిపోదామా? వారంలో ఉన్న రోజులన్నింటికీ ఆ పేర్లు ఎలా వచ్చాయో మీరెప్పుడైనా ఆలోచించారా? ఆదివారం సూర్యుడి పేరు మీద, సోమవారం చంద్రుని పేరు మీద వచ్చాయి అని మనకు తెలుసు. అలాగే గురువారానికి థర్స్డే అని పేరు థార్ అనే నార్సే దేవుని పేరు మీద వచ్చింది అని మీకు తెలుసా? మనం ఇంతకు ముందు చదువుకున్నాం కదా ఓడిన్ అనే దేవుని గురించి. ఆ ఓడిన్ వాళ్ళ అబ్బాయే ఈ థార్. ఇతను చాలా శక్తివంతుడు. అస్గార్డ్ని, మిడ్గార్డ్ని జాగ్రత్తగా సంరక్షించడం అతని పని. అతని దగ్గర ఒక శక్తివంతమైన సుత్తి ఉంది. అదే అతని ఆయుధం. అతనికి ఆ సుత్తి ఎలా వచ్చింది అనేది ఈ కథ ద్వారా మనం తెలుసుకుంటాం. ఈ కథలో థార్ కాకుండా ఇంకో దేవుడు కూడా ఉన్నాడు. అతని పేరు లోక్. ఇతను చాలా అల్లరివాడు. ఎప్పుడూ చిలిపి పనులు చేస్తూ ఉంటాడు. వాటితో అతనికి ఏమీ ఉపయోగం లేదు కూడా. అయినా అలా అల్లరి చేయడం అతని బుద్ధి. ఎప్పుడూ తన చిలిపి పనులతో ఇంకొకరికి ఇబ్బందులు తెచ్చిపెడుతూ ఉంటాడు, లేదా తానైనా ఇబ్బందుల్లో పడుతూ ఉంటాడు. థార్ ఉరుములు మెరుపులు తెప్పించే దేవుడు. అతను బిల్స్కిన్నర్ అనే రాజభవనంలో నివసిస్తూ ఉంటాడు. అతని భార్య పేరు సిఫ్. ఆమెకు పొడవైన బంగారు రంగు జుట్టు ఉండేది. సూర్యుని కిరణాలకు జలతారులా మెరిసే ఆమె జుట్టంటే థార్కి చాలా ఇష్టం. థార్ తనను ఎంతో ప్రేమించడానికి తన అందమైన జుట్టు కూడా ఒక కారణమని సిఫ్కి తెలుసు. ఒకరోజు ఆమె తను నివసించే ఆ భవనం యొక్క వసారాలో పడుకునుంది. ఆమె భుజాల మీద పరచుకున్న జుట్టు బంగారు అలల్లా మెరుస్తూ ఉంది. అటువైపుగా తోటలో వెళ్తున్న లోక్ సిఫ్ని, ఆమె అందమైన జుట్టుని చూశాడు. లోక్ ఏదైనా అందమైన దృశ్యం చూసినప్పుడు దాన్ని చెడగొట్టాలనే ఆలోచన అతనికి తెలియకుండానే అతని మనసులో పుడుతుంది. తన భార్యలో ఏదైతే థార్కిష్టమో, దేన్ని చూసి అతను ముచ్చటపడతాడో ఆ బంగారు రంగు జుట్టుని కత్తిరించాలన్న చిలిపి ఆలోచన అతనికి కలిగింది. అలా కత్తిరించడం వల్ల అతనికి ఏమీ ప్రయోజనం లేకపోయినప్పటికీ ఒక అల్లరి పని అంతే. అతని స్వభావమే అంతా. అల్లరి చేయకుండా అతనుండలేడు. లోక్ నిశ్శబ్దంగా దొంగలాగా లోపలికి వచ్చి సిఫ్కి మెళకువ రాకుండా చాలా జాగ్రత్తగా ఆమె జుట్టు కత్తిరించేసి ఒక్క వెంట్రుక కూడా కింద పడకుండా తానే కత్తిరించాననే ఆనవాలు ఎవరికీ తెలియకుండా అక్కడి నుంచి మాయమైపోయాడు. కొంతసేపటి తర్వాత నిద్రలేచిన సిఫ్ తన పొడవాటి జుత్తు కత్తిరించి ఉండడం చూసి నిర్ఘాంతపోయింది. తను ఇంత అందంగా ఉండడానికి కారణమైన ఈ జుట్టంటే తన భర్తకు ఎంతో ప్రేమ. ఇప్పుడు ఈ జుట్టు లేకపోతే అతనేమంటాడోనే భయంతో, అతని కంట పడకూడదనే ఉద్దేశ్యంతో ఆమె ఆ భవనంలోని ఒక గదిలోకి వెళ్ళి దాక్కుంది. జుట్టు సగం కత్తిరించి ఉండగా తన భర్త ఎదుట పట్టం ఆమెకు భయంగా ఉంది. ప్రతిరోజు థార్ పనులన్నీ ముగించుకొని ఇంటికి వచ్చే సమయానికి సిఫ్ గుమ్మం దగ్గర నుంచొని చిరునవ్వుతో స్వాగతం పలికేది. ఆమె ప్రసన్నమైన ముఖం, మృదువైన ఆమె చూపులు, ప్రశాంతమైన చిరునవ్వును చూడగానే పనిచేసి వచ్చిన అలసటంతా మాయమయ్యేది థార్కి. అలాంటిదివాళ ఆమె కనబడకపోయేసరికి థార్కి ఆశ్చర్యం వేసింది. ఆ పెద్ద భవనంలోని ప్రతి గదిని వెతకటం మొదలుపెట్టాడు. ఒక స్తంభం వెనక ముఖాన్ని చేతుల్లో దాచుకొని ఆమె బిగ్గరగా ఏడుస్తూ ఉండడం గ్రహించాడు. ఏమైందని అడగ్గానే వెక్కిళ్ల మధ్య ఆమె జరిగిన విషయమంతా చెప్పింది. జరిగింది వినేసరికి
అతనికి చాలా కోపం వచ్చింది. అతని కళ్ళ నుండి అగ్నిజ్వాలలు పుడుతున్నాయా అన్నట్లు ఎర్రగా మారాయి. అతని కోపానికి భవనం కదిలిపోతుందా అనిపించింది. ఇది లోక్ చేసిన చిలిపి పనే అని అతను గ్రహించాడు. ఇదంతా ఎవరు చేశారో నాకు తెలుసు. ఇది లోక్ పని. అతనికి తగిన బుద్ధి చెప్తాను అంటూ లోక్ నివసించే అస్గడ్ వైపు వేగంగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. అతని కోపం చూసి లోక్కి భయమేసింది. అతను తన తప్పును ఒప్పుకోవడమే కాకుండా ఎలాగైనా సిఫ్ జుట్టును మునుపటి అందంతో తిరిగిస్తానని ప్రమాణం చేశాడు. సిఫ్కు నేను బంగారు జుట్టు ఉన్న కిరీటం చేయిస్తాను. మునుపటి కన్నా అందంగా కనపడేలా చేస్తాను. ఇందుకోసం యక్షులను పిలిపిస్తాను. నన్ను నమ్ము అన్నాడు లోక్. లోక్ని శిక్షించడం కన్నా సిఫ్ ఆనందంగా ఉండడమే ముఖ్యం థార్కి. అందుకే కొత్త జుట్టు తెప్పిస్తానని చెప్పిన లోక్ని శిక్షించకుండా వదిలేశాడు. అస్గర్డ్లో ఉండే యక్షులు బంగారు, కంచుతో అద్భుతమైన కళాకృతులు చేస్తారు. వారు ఇవాల్డ్ అనబడేవాని కొడుకులు. అక్కడ ఉన్న చీకటి భూగ్రహంలో వారి నివాసం. లోక్ వారిని కలిసి బంగారు రంగు జుట్టుతో ఒక అందమైన కిరీటం చెయ్యాలి. అది ఎవరి తలమీద పెట్టుకుంటే వారికి జుట్టు వేగంగా పెరగాలి. కొంచెం తొందరగా చేసి పెట్టాలి సుమా అని అడిగాడు. వారొప్పుకుని వెంటనే పని మొదలుపెట్టేశారు. చాలా త్వరగా కిరీటం తయారుచేసిచ్చారు. దానితో పాటు గుంగ్నర్ అనే ఈటెను, స్కిడ్బాల్డ్నర్ అనే నౌకను కూడా బహుమతిగా ఇచ్చారు. అవతలివారు ఎంత బలవంతులైనా ఆ ఈటె లక్ష్యాన్ని గురితప్పకుండా ఛేదిస్తుంది. ఆ నౌక కూడా తనంతట తానే గాలివాటును చూసుకుని ప్రయాణం సాగిస్తుంది. లోక్ ఈ బహుమతులను తీసుకెళ్లి అస్గడ్లో వాటి గురించి, వాటిని తయారుచేసిన యక్షుల గురించి ప్రగల్భాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఇవాల్డ్ కొడుకుల్లాగా వస్తువులను తయారు చేయడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అంత గొప్ప నైపుణ్యం ఉంది వారికి. వాళ్లతో పోలిస్తే మిగిలిన వారందరూ చిన్నపిల్లల లెక్క అంటూ ఎంతో వెటకారంగా మాట్లాడాడు. అస్గార్డ్లో ఉండే మిగిలిన యక్షులు కూడా కష్టపడి పనిచేసేవారే. ఎవ్వరూ తక్కువ కాదు. అందరూ మంచి కళాకృతులు తయారుచేస్తారు. వారిలో బ్రోక్ అనే యక్షుడు లోక్ యొక్క మాటలను విన్నాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ కళాకారుడు అని పేరు పొందిన తన అన్న సిండ్రే ఉండగా ఇవాల్ట్ కొడుకులను లోక్ మెచ్చుకోవడం అతనికి నచ్చలేదు. మా అన్న సిండ్రే బంగారం, వెండి, ఇనుముతో చాలా చక్కని వస్తువులను తయారు చేస్తాడు. అతను చేసినంత అందంగా ఈ ప్రపంచంలో ఎవ్వరూ చేయలేరు తెలుసా అన్నాడు బ్రోక్. ఈ సిండ్రే ఎవరు బాబూ? ఎప్పుడూ వినలేదే. ఎక్కడుంటాడేంటి అంటూ వెటకారంగా అడిగాడు లోక్. అంతటితో ఊరుకోకుండా గొప్ప కోసం అతను గనుక నేను తెచ్చిన వస్తువుల కన్నా అందమైనవి తయారు చేస్తే నా తల తీసి అతనికి కానుగ్గా ఇస్తాను అని తొందరలో బడాయిగా అనేశాడు లోక్. ఇవాల్డ్ కొడుకుల కన్నా ఎవ్వరూ బాగా చేయలేని భావించిన లోక్ చాలా నమ్మకంగా సవాలు చేశాడు. బ్రోకి కూడా తన అన్న సామర్థ్యం పట్ల ఎంతో నమ్మకం ఉంది. అందుకే ఆ సవాలు నొప్పుకొని తన అన్న దగ్గరకు వెళ్ళాడు. సిండ్రే అన్న తన సొంత దుకాణం పెట్టుకుని పనిచేస్తూ ఉంటాడు. ఇంతవరకు జరిగింది మొదటి భాగం. రెండో భాగంలో బ్రోక్ వాళ్ళ అన్న లోక్ తెచ్చిన వాటికంటే మంచి బహుమతులు తయారు చేయగలిగాడా లేదా? థార్ దగ్గర ఉన్న జోల్నీర్ అనే బలమైన సుత్తి గురించిన విషయాలు తెలుసుకుందాం, సరేనా? ఈ కథ మనకు బోధించే ముఖ్య విషయం ఏమిటంటే, మనం ఎదుర్కొనే సవాళ్లను ఎదుర్కోవడానికి మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. స్టోరీ వేవ్స్ యాప్ను ఆపిల్ లేదా ఆండ్రాయిడ్ యాప్ స్టోర్ల నుండి డౌన్లోడ్ చేయండి. ఈ సమిష్టిని అన్వేషించండి మరియు ప్రపంచవ్యాప్తంగా సంస్కృతులను తెలుసుకోండి. స్టోరీ వేవ్స్ సభ్యత్వం నెలకు $1 కంటే తక్కువ ఖర్చవుతుంది. మీ కుటుంబానికి నాణ్యమైన కథలను తీసుకురావడానికి ఇది అత్యంత సరసమైన మార్గాలలో ఒకటి. అన్ని కొత్త కథలు స్టోరీ వేవ్స్ యాప్లో అందుబాటులో ఉన్నాయి మరియు అత్యంత ఉత్సాహభరితమైన కంటెంట్ యాప్లోనే అందుబాటులో ఉంది. యూట్యూబ్ ఛానల్కు సభ్యత్వం తీసుకోండి. ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ మరియు స్పాటిఫైలో స్టోరీ వేవ్స్ను ఫాలో అవ్వండి రాబోయే కంటెంట్ గురించి అప్డేట్ల కోసం. మీరు చూసినందుకు ధన్యవాదాలు.